నగర్లో మీ సమస్యల గురించి ఏమైనా మాట్లాడాలని ఆయన అడిగిండా? 9 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు, 7 ఏడాది ఎమ్మెల్యేగా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ నాయకుడుగా నాకు అమిత్ షా నరేంద్ర మోడీ తెలుసు అంటాడు. నీకెవరైనా తెలిసి ఉండొచ్చు రాజేందర్ గారు, మా ఎల్బీ నగర్కు ఏం చేసినావు, ఏం తీసుకొచ్చినావు, ఏం నిధులు ఇప్పించినావు అని నేను ఈరోజు అడుగుతున్నా. ఆయనలో 2021లో వరదలు వచ్చినప్పుడు మన ప్రాంతం ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతం మొత్తం మూసీలో మునిగిపోయింది. ఆ రోజు బీజేపీ అధ్యక్షుడు అన్నాడు, బండి పోతే బండి ఇప్పిస్తా, గుండు పోతే గుండు ఇప్పిస్తా, లారీ పోతే లారీ ఇప్పిస్తా అన్నాడు. మునిగినోళ్లకు ఫ్రిడ్జ్లో మంచాలో టీవీలు పోతే, సైకిల్లో ఏమైనా కొట్టుకపోతే కనీసం అవి కూడా ఇప్పియలే. ఆయన చెప్పిండు, బండికి బండి గుండుకు గుండు అని. బండి రాలే, గుండు రాలే, మళ్ళీ అరగుండు వచ్చి ఇప్పుడు మనల్ని ఓట్లు అడుగుతున్నాడు. మిత్రులారా, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నాడు, కానీ మనకు నయా పైసా తీసుకురాలి. కాబట్టి ఇవాళ ఓట్లు వేపించుకుంటే మోడీ మళ్ళీ గుజరాత్కే నిధులు తీసుకుపోతాడు. తిరిగి మోడీ అధికారంలోకి వస్తే మన ప్రాంతానికి పదవులు ఇవ్వడు, మన ప్రాంతానికి పరిశ్రమలు ఇవ్వడు, మన ప్రాంతానికి పెట్టుబడులను రానివ్వడు. తెలంగాణను నిండా ముంచే వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు తయారవుతారు. ఆనాడు బయ్యారంలో కాంగ్రెస్ పార్టీ ఉక్కు కర్మాగారం ఇస్తే ఈ 10 సంవత్సరాలు ఆ పరిశ్రమ నిర్మించలే. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కాచిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే ఆ కోచ్ ఫ్యాక్టరీని మనకు రానివ్వలేదు. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా ఆనాడు ఐటీఐఆర్ కారిడారు ఇచ్చి వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చి లక్షలాది ఐటీ ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఐటీఐఆర్ కారిడార్ను ఇవాళ రద్దు చేశారు. IIIT కానీ IIM కానీ మెడికల్ కాలేజీలు కానీ ఏవి ఇవ్వలే నరేంద్ర మోడీ గారు. మా మహబూబ్నగర్కు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కూడా ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారు. ఇవాళ మాత్రం మళ్ళీ మనల్ని ఓట్లు అడుగుతున్నాడు, రాజేందర్ను గెలిపించమంటున్నాడు. రాజేందర్ కొత్త ఆయన ఏం కాదు, పాత ఆయన్నే. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా మంత్రిగా అన్ని పదవులు అనుభవించాడు. ఆ ప్రభుత్వంలో పనిచేయలేదు, కేంద్ర ప్రభుత్వంలో చేరినాక అక్కడ పనిచేయలేదు. అందుకే ఇవాళ 10 ఏళ్ళు కేసీఆర్ మోసం చేసినందుకు మొన్న డిసెంబర్లో బండకేసి కొట్టిండ్రు మీరు. ఇప్పుడు నరేంద్ర మోడీ మీ ముందుకు వచ్చాడు. ఆయన కూడా 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. మన ప్రాంతానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు, ఒక పరిశ్రమ కూడా ఇవ్వలేదు. ఇవాళ ఇవన్నీ ఇవ్వకపోను బీజేపీ వాళ్ళు మాకు 400 సీట్లు ఇవ్వండి, 400 సీట్లు ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అంటున్నారు. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, వల్లభాయ్ పటేల్ కష్టపడి ఎస్సీ ఎస్టీల కోసం ఓబీసీల కోసం రిజర్వేషన్లు ఇస్తే ఇవాళ బీజేపీ వాళ్ళకు ఓట్లు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంట. ఒక్కసారి మా ఎస్సీ ఎస్టీ ఓబీసీ సోదరులు ఆలోచన చేయండి. మీ అభివృద్ధి కోసం, మీ అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లను ఇవాళ బీజేపీ వాళ్ళు రద్దు చేస్తామంటున్నారు. రేపు నరేంద్ర మోడీ 30 తారీఖు నాడు వస్తాడంట. మా రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేస్తావో జవాబు చెప్పి నువ్వు తెలంగాణకు రావాలి. మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదో జవాబు చెప్పి తెలంగాణకు రాలే. మా బయ్యారం ఉక్కు కర్మాగారం మాకెందుకు ఇవ్వలేదో జవాబు చెప్పి తెలంగాణకు రావాలి. మా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మాకెందుకు ఇవ్వలేదో